మేల్ ఫర్టిలిటీ కోసం అండి ఫస్ట్ అశ్వగంధ అండి. తర్వాత కపికచ్చు అని ఒక హర్బ్ ఉంటుందండి. కపికచ్చు, అశ్వగంధ 2 బాగా పనిచేస్తాయి. గోక్షుర అంటామండి. చిన్న పల్లేరు అంటారు. ఓకే. ఇది మేల్‌లో ఉండే స్పెసిఫిక్ కొన్ని ఇన్ఫెక్షన్స్‌ని తగ్గిస్తుంది. అండ్ టెస్టిస్ ఇంకా దాని యొక్క హెల్త్‌ని బెటర్ చేస్తుంది. ప్లస్ మీకు స్పెర్మ్ క్వాలిటీ బావుంటుందండి. తర్వాత శిలాజిత్ అండి. మెయిన్‌గా మేల్‌లో మనం దృష్టి పెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఫైటో ఈస్ట్రోజన్స్ అంటే ఈస్ట్రోజన్ రిచ్ ఫుడ్ తీసుకోకుండా ఉండటం మంచిది. అంటే ఓకే. సోయా. ఓకే. మేజర్‌గా మనం సోయా ఎప్పుడు తీసుకోవాలి? ప్రోటీన్ అది ఇది అని చెప్తా ఉంటారు కదా! యాజ్ ప్రోటీన్ కరెక్ట్ అండి, మంచిదే. కానీ మనం గనక ఫర్టిలిటీ స్పెక్ట్రమ్‌లో దాన్ని చూసినట్టయితే సోయాని అవాయిడ్ చేయడం మంచిది ఫర్ మేల్. ఓకే. తర్వాత ఎక్కువ మెంతులు చాలామంది షుగర్ కోసమని లేకపోతే ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచుకోవడానికి తీసుకుంటాం. కానీ మెంతులు ఎక్కువగా ఫీమేల్‌కి ఓకే గానీ మేల్ రిప్రొడక్టివ్ ఏజ్‌లో ఉన్నప్పుడు తక్కువ తీసుకోమని చెప్తామండి. అలాగే ఇంకొక వెజిటబుల్ అండి కంద. ఓకే. ఫీమేల్‌కి చాలా మంచిది. మేల్‌కి కంద అంత సజెస్టబుల్ కాదు రెగ్యులర్ బేస్ మీద తిన్నప్పుడు. ఓకే. అందులో కూడా ఫైటోఎస్ట్రోజన్స్ ఎక్కువ. ఎప్పుడన్నా ఒకసారి అయితే తినొచ్చు కానీ తక్కువ తీసుకోవటం మంచిదండి. వాళ్ళకి పెండలం అని అవును. ట్యూబర్ ఉంటుందండి. అది తీసుకుంటే మేల్‌కి మంచిది.